ఎయిర్పోర్ట్‌కి వెళ్ళినప్పుడు మొదటిగా మన కళ్ళు వెతికేవి ఒక ఫ్లైట్, ఒక పైలట్ లేదా క్యాబిన్ క్రూ అంతేనా? కానీ ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్‌కి వచ్చిన దగ్గర నుంచి తిరిగి టేక్ ఆఫ్ అయ్యే వరకు దాని వెనుక ఎంతమంది వర్క్ చేస్తున్నారనేది ఎప్పుడైనా ఆలోచించారా? టికెట్, చెక్ ఇన్, బోర్డింగ్ నుంచి బ్యాగేజ్ వరకు, రన్వే నుండి కంట్రోల్ రూమ్ వరకు, సెక్యూరిటీ నుంచి కస్టమ్స్ వరకు, అలాగే ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ నుంచి కార్గో వరకు, ఇంకా మన కళ్ళకు కనిపించిన ఎన్నో కెరియర్స్ ఎయిర్పోర్ట్ని నడిపిస్తూ ఉంటాయి. అసలు ఎయిర్పోర్ట్లో ఎన్ని డిఫరెంట్ కెరియర్స్ ఉంటాయో తెలుసా? ఈ రోజు నుంచి మనం ఎయిర్పోర్ట్ని ఒక డిఫరెంట్ యాంగిల్లో చూడబోతున్నాం. ఎయిర్పోర్ట్ అంటే అసలు ఫ్లైట్స్ మాత్రమేనా? మనకి ఎయిర్పోర్ట్ అనగానే టెర్మినల్ బిల్డింగ్, రన్వే లేదా ఫ్లైట్స్ అని అనిపిస్తుంది. కానీ ఎయిర్పోర్ట్ అంటే ఒక పెద్ద కెరియర్ ఎకోసిస్టమ్. ఇక్కడ ఎయిర్లైన్స్, ఎయిర్ ఆపరేషన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, ప్యాసింజర్ సర్వీసెస్, బ్యాగేజ్ అండ్ కార్గో, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, సెక్యూరిటీ, కస్టమ్స్, ఇమిగ్రేషన్, ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్, ఫైర్ అండ్ రెస్క్యూ, మెడికల్ సర్వీసెస్, ఐటీ అండ్ సైబర్ సెక్యూరిటీ, హాస్పిటాలిటీ, రిటైల్, ఇలా చాలా డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి. అంటే ఎయిర్పోర్ట్లో ఒక కెరియర్ని బిల్డ్ చేసుకోవాలంటే పైలట్ అవ్వడం మాత్రమే ఆప్షన్ అనుకోవడం అనేది ఒక మిస్కన్సెప్షన్. అసలు ఎయిర్లైన్ అంటే ఏంటి, ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, చాలా మందికి ఇక్కడే కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎయిర్లైన్ అనగానే ఎయిర్పోర్ట్ అనుకుంటారు, కానీ కాదు. ఎయిర్లైన్ అంటే ఫ్లైట్ ఆపరేషన్స్ని చూసుకునే కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా, ఇండిగో ఇలాంటి కంపెనీస్. పైలట్, క్యాబిన్ క్రూ, ఫ్లైట్ ఆపరేషన్స్ వంటి రోల్స్ ఎయిర్లైన్ ఎకోసిస్టంలో ఉంటాయి. మరి ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంటే ఏంటి? ఎయిర్పోర్ట్ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డే టు డే ఆపరేషన్స్ని మేనేజ్ చేసే ఆర్గనైజేషన్ని ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంటారు. టెర్మినల్, ఎయిర్పోర్ట్ ఫెసిలిటీస్, ప్యాసింజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఆపరేషనల్ కోఆర్డినేషన్ ఇలాంటి వ్యవస్థను మొత్తం చూసుకుంటుంది. ఇండియాలో ఏఏఐ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఒక ముఖ్యమైన పబ్లిక్ సెక్టర్ ఎయిర్పోర్ట్ ఆర్గనైజేషన్. ప్రైవేట్ సెక్టార్లో అదాని ఎయిర్పోర్ట్స్ వంటి ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్ కూడా ఉన్నాయి. సింపుల్ వర్డ్స్లో చెప్పాలంటే ఎయిర్లైన్ ఈజ్ ఈక్వల్ టు ఫ్లైట్ని ఆపరేట్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ ఆపరేటర్ అంటే ఎయిర్పోర్ట్ మొత్తాన్ని మేనేజ్ ఆర్ ఆపరేట్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ గురించి తెలుసుకుందాం, గ్రౌండ్ హ్యాండ్లింగ్. ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పటి నుంచి తిరిగి టేక్ ఆఫ్ అయ్యే వరకు గ్రౌండ్ మీద చాలా పనులు జరుగుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాగేజ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్, ప్యాసింజర్ అసిస్టెన్స్, ర్యాంప్ ఆపరేషన్స్ లేదా ఎయిర్క్రాఫ్ట్ టర్న్ అరౌండ్ సపోర్ట్. ఇలాంటి గ్రౌండ్ సైడ్ సర్వీసెస్ని స్పెషలైజ్డ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ కంపెనీస్ లేదా సర్వీస్ ప్రొవైడర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐఎస్ఏటిఎస్ వంటి కంపెనీస్ ఏవియేషన్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సర్వీసెస్ అందిస్తాయి. ఎయిర్లైన్ ఫ్లైట్ని ఆపరేట్ చేస్తుంది. గ్రౌండ్ హ్యాండ్లింగ్ టీమ్ ఫ్లైట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు అవసరమైన సపోర్ట్ని అందిస్తుంది. ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ సర్వీసెస్, ర్యాంప్, బ్యాగేజ్ లేదా కార్గో. ఇప్పుడు ఇలాంటి టర్మ్స్ని సింపుల్గా చూద్దాం. ప్యాసింజర్ సర్వీసెస్ అంటే ప్యాసింజర్కి చెక్ ఇన్, బోర్డింగ్, ఇన్ఫర్మేషన్, అసిస్టెన్స్ వంటి సర్వీసెస్ అందించే రోల్స్ అన్నమాట. ర్యాంప్ ఆపరేషన్స్ అంటే ఎయిర్ క్రాఫ్ట్ గ్రౌండ్ మీద ఉన్నప్పుడు దాని చుట్టూ జరిగే ఆపరేషనల్ వర్క్ అన్నమాట. బ్యాగేజ్ లోడింగ్, ఎక్విప్మెంట్ మూవ్మెంట్, అలాగే ఎయిర్ క్రాఫ్ట్ టర్న్ అరౌండ్ సపోర్ట్ ఇటువంటి రోల్స్ ఇందులో ఉంటాయి. ఇక బ్యాగేజ్, ప్యాసింజర్స్ యొక్క లగేజ్ని హ్యాండిల్ చేసే స్పెషలైజ్డ్ ఆపరేషన్స్. ఇక కార్గో, ఇది ప్యాసింజర్ లగేజ్ కాదు, కమర్షియల్ గూడ్స్, పార్సెల్స్, ఫ్రైట్ వంటి మెటీరియల్ని ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేయడానికి సంబంధించిన స్పెషలైజ్డ్ ఆపరేషన్స్. అయితే ఎయిర్పోర్ట్లో ప్యాసింజర్ మూవ్మెంట్ అనేది ఒక కెరియర్ ఏరియా అయితే కార్గో మూవ్మెంట్ కూడా ఒక కెరియర్ ఏరియానే. ఎయిర్పోర్ట్స్లో జనరల్గా 2 కేటగిరీస్కి సంబంధించిన పీపుల్ వర్క్ చేస్తారు. ఒకటి గవర్నమెంట్ ఏజెన్సీస్, రెండోది ప్రైవేట్ ఏజెన్సీస్. అంటే ఎయిర్పోర్ట్లో కనిపించే ప్రతి పర్సన్ కూడా ఎయిర్పోర్ట్ కంపెనీ యొక్క ఎంప్లాయ్ కాదు. కొన్ని ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి గవర్నమెంట్ ఏజెన్సీస్ హ్యాండిల్ చేస్తాయి. వాటిలో ముఖ్యమైనది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, అంటే ఎయిర్ క్రాఫ్ట్ మూవ్మెంట్ని సేఫ్గా కోఆర్డినేట్ చేసే అతి ముఖ్యమైన ఫంక్షన్ అన్నమాట. కస్టమ్స్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్తో వచ్చే గూడ్స్,
బ్యాగేజ్, రెస్ట్రిక్టెడ్ ఐటమ్స్ లేదా డ్యూటీ రిలేటెడ్ మ్యాటర్స్ వంటి విషయాలను హ్యాండిల్ చేస్తుంది. ఇమిగ్రేషన్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్స్ ఒక కంట్రీలోకి ఎంట్రీ లేదా కంట్రీ నుంచి ఎగ్జిట్ అవుతున్న సమయంలో వాళ్ళ యొక్క ట్రావెల్ డాక్యుమెంటేషన్ అండ్ ఇమిగ్రేషన్ ప్రొసీజర్స్ని ఇది హ్యాండిల్ చేస్తుంది. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, ఎయిర్పోర్ట్, ప్యాసింజర్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలాంటి వాటికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసే స్పెషలైజ్డ్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో CISF ఎయిర్పోర్ట్స్లో ఏవియేషన్ సెక్యూరిటీకి ఒక ముఖ్యమైన గవర్నమెంట్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్. అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఎయిర్లైన్ ఒక్కటి మాత్రమే వర్క్ చేయదు. ఎయిర్లైన్, ఎయిర్పోర్ట్ ఆపరేటర్, గ్రౌండ్ హ్యాండ్లింగ్, గవర్నమెంట్ ఏజెన్సీస్, సెక్యూరిటీ, ఎన్నో స్పెషలైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ అన్నీ కలిపి ఎయిర్పోర్ట్ ఎకోసిస్టమ్ని రన్ చేస్తాయి. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఉంది, డొమెస్టిక్ వర్సెస్ ఇంటర్నేషనల్. డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ కోర్ రోల్స్ అనేవి రెండు ఆపరేషన్స్లోనూ కామన్గానే ఉంటాయి. కానీ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్కి వచ్చేటప్పటికి కొన్ని అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇమిగ్రేషన్, కస్టమ్స్, ఇంటర్నేషనల్ ప్యాసింజర్ డాక్యుమెంటేషన్, ఇంటర్నేషనల్ బ్యాగేజ్ అండ్ కార్గో ప్రొసీజర్స్, ఫారెన్ ట్రావెల్ రెగ్యులేషన్స్, ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అండ్ కాంప్లియన్స్ ఇలాంటి ఏరియాస్ యాడ్ అవుతాయి. అందుకే ఒకే జాబ్ టైటిల్ ఉన్న డొమెస్టిక్ మరియు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో వర్క్ ఎన్విరాన్మెంట్, ప్రొసీజర్స్, రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. మరి ఎయిర్పోర్ట్లో జాబ్ చేయాలంటే గవర్నమెంట్ జాబ్స్ మాత్రమేనా? కాదు. ఎయిర్పోర్ట్ ఎకోసిస్టంలో వచ్చేటప్పటికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంప్లాయర్స్ ఉంటారు. గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ ఆపరేటర్స్, ఎయిర్లైన్స్, గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఆపరేషన్స్, కార్గో అండ్ లాజిస్టిక్ కంపెనీస్, సెక్యూరిటీ ఆర్గనైజేషన్స్, టెక్నాలజీ కంపెనీస్, స్పెషలైజ్డ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఇలా చాలా పాత్వేస్ ఉంటాయి. అందుకే ఎయిర్పోర్ట్స్లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నప్పుడు అది గవర్నమెంటా లేకపోతే ప్రైవేట్ జాబా అని మాత్రమే కాకుండా ఆ పొజిషన్స్ని ఎవరు రిక్రూట్ చేస్తున్నారు అన్న విషయం కూడా గమనించుకోవాలి. ఇక నుంచి మన సిరీస్లో ఒక కెరియర్ పేరు చెప్పి వదిలేయం. ప్రతి ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ కెరియర్ని ప్రాక్టికల్గా చూద్దాం. అసలు వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ వర్క్ చేస్తారు, వాళ్ళ వర్క్ ప్లేస్ ఎలా ఉంటుంది, యూనిఫామ్ లేదా డ్రెస్ కోడ్ ఎలా ఉంటుంది, ఏ క్వాలిఫికేషన్ కావాలి, ఏ కోర్స్ చదవాలి, ఎవరు రిక్రూట్ చేస్తారు, గవర్నమెంటా ప్రైవేటా, ఏజ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా, శాలరీ రేంజ్ ఎంత, బెనిఫిట్స్ ఏంటి, కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది, ప్రమోషన్స్ ఎలా వస్తాయి, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ రోల్స్లో డిఫరెన్స్ ఏంటి అన్నీ ఒక్కొక్క కెరియర్కి విడివిడిగా చూద్దాం. మరి ఎయిర్పోర్ట్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చే కెరియర్ ఏంటి? పైలట్. పైలట్ అంటే ఒక డెసిగ్నేషన్ మాత్రమే కాదు, ఫ్లైట్ కెరియర్స్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. పైలట్ కెరియర్లో అసలు ఎలా ఎంటర్ అవ్వాలి, ఏ లైసెన్స్ కావాలి, ఏ క్వాలిఫికేషన్ కావాలి, ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఇంకా పైలట్ కెరియర్కి సంబంధించిన డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి అనేవి డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఎయిర్పోర్ట్ అనగానే ఇంకో విజిబుల్ కెరియర్ ఏముంటుంది? ఎయిర్ హోస్టెస్ అంటారు, కానీ ప్రొఫెషనల్ టర్మ్ వచ్చేసి క్యాబిన్ క్రూ. ఇలా ప్రతి కెరియర్కి సంబంధించిన కెరియర్ పాత్ని డీటెయిల్గా కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు మీకు ఫ్లైట్స్ మాత్రమే కనిపించుంటాయి, కానీ ఇక నుంచి ఫ్లైట్ వెనుకున్న కంప్లీట్ కెరియర్ ఎకోసిస్టమ్ అనేది కనిపిస్తుంది. ఒక్కో యూనిఫామ్ వెనుక ఒక్కో రోల్ ఉంటుంది, అలాగే ఒక్కో కౌంటర్ వెనుక ఒక్కొక్క జాబ్ ఉంటుంది, ఒక సిగ్నల్ వెనుక ఒక ట్రైన్డ్ ప్రొఫెషనల్ ఉంటాడు. సో మన ఎయిర్పోర్ట్ అంటే ఫ్లైట్స్ మాత్రమే కాదు, ఎయిర్పోర్ట్స్ అంటే కెరియర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. సో మన నెక్స్ట్ వీడియో ఎయిర్పోర్ట్ సిరీస్లో ఫస్ట్ వచ్చే కెరియర్ పైలట్, దాని యొక్క కంప్లీట్ కెరియర్ పాత్ గురించి తెలుసుకుందాం. Until then, stay tuned to Anna's Career Talks. Namaste.